ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా సిద్ధమవుతుంది. ఇప్పటికే దుబాయ్ చేరిన మన ఆటగాళ్లు ప్రాక్టీస్ ను ముమ్మరం చేశారు. టోర్నీ ఈ నెల 19th నుంచి ప్రారంభం అవుతున్నా కూడా అందరి దృష్టి మాత్రం ఫిబ్రవరి 23న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పైనే ఉంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో రన్నర్ గా నిలిచిన టీమిండియా ఈసారి కప్పు కొట్టాలనే కసితో ప్లానింగ్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు. 2017 ఫైనల్లో ప్రతీకారం ఒకవైపు, కప్పు గెలవడం మరోవైపు. ఈ విధంగా రోహిత్ శర్మకి గ్రాండ్ వీడ్కోలు పలకాలని టీమిండియా భావిస్తుంది. అయితే ఇరు జట్ల తరపున మాజీ ఆటగాళ్లు వారి టీం నుంచి ఎవరు కీలకం కానున్నారో వెల్లడించారు. ఈ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. దాయాదుల మధ్య జరిగే పోరులో అద్భుత ప్రదర్శన ఇచ్చే ఆటగాళ్లపై టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ మరియు షాహీన్ అఫ్రిది అంచనాలు వేశారు. ఈ మ్యాచ్ లో భారత్ తరపున శుభ్మన్ గిల్ అత్యధిక పరుగులు చేస్తాడని యువి అభిప్రాయపడ్డారు. అలాగే బంతితో మహమ్మద్ షమి ఎక్కువ వికెట్లు తీస్తాడని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు పాకిస్తాన్ టీంలో బాబర్ అజాం బ్యాట్ తో అత్యంత ఆకర్షణీయంగా రాణిస్తాడని షాహీన్ అఫ్రిది అభిప్రాయపడ్డారు. అలాగే బంతితో షాహీన్ అఫ్రిది కూడా ఆకట్టుకుంటాడని అంచనా వేశారు. అయితే ఇంజమామ్ మాత్రం బాబర్ తో పాటు హరీష్ రావు పేర్లను కూడా ప్రస్తావించారు. మ్యాచ్ విషయంలో కీలకంగా ఎవరు మారుతారన్న ప్రశ్నకు టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పేరు యువరాజ్ సింగ్ సూచించారు. ఆ తర్వాత వెంటనే రిజ్వాన్ పేరు అఫ్రిది ప్రస్తావించారు. అలాగే ఇంజమామ్ ఫకర్ జమాన్ పేరు తీసుకున్నారు. ఆదివారం జరగబోయే ఈ మ్యాచ్ లో ఏ జట్టు పై సాధిస్తుందో అన్న ప్రశ్నకు దుబాయ్ పరిస్థితులు పరిగణలోకి తీసుకుంటే యువరాజ్ పాకిస్తాన్ వైపు మొగ్గు చూపడం విశేషం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకు 2 జట్లు 5 సార్లు తలపడ్డాయి. ఇందులో పాకిస్తాన్ 3 మ్యాచ్ల్లో గెలిచి భారత్ 2 మ్యాచ్ల్లో విజయం సాధించింది. తాజాగా దుబాయ్ లో జరిగే మ్యాచ్ లో రోహిత్ శర్మ ఈ లెక్కను సరిచేయాలని భాషిస్తుంది. ఈ నెల 19th ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ తదుపరి రోజు టీమిండియా తన తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడుతుంది. 23న పాకిస్తాన్ తో కీలకమైన మ్యాచ్ దుబాయ్ లో జరుగుతుంది.